కరుణ గొప్పదా, గౌరవం ముఖ్యమా? తప్పు చేసిన వారిని క్షమించడం ధర్మమైతే అవమానం భరించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అహంకారం తాకిన స్థానం లక్ష్మీదేవిదైతే ఆమె స్పందన ఏంటి? అనగనగాలోని భృగు ఘట్టానంతర నేటి దృశ్య కావ్యమే కరుణ ముందు వెలవెలబోయిన అహంకారం, లక్ష్మీదేవి మౌనం భూలోకానికిచ్చిన సందేశం. అనగనగా అది అలనాటి వైకుంఠం. త్రిమూర్తులను పరీక్షించే క్రమంలో భృగు మహర్షికి జ్ఞానోదయమైన సమయం. సృష్టిలో యజ్ఞఫలానికి శ్రీ మహావిష్ణువే అర్హుడని నిర్ధారణకు వచ్చి ప్రాయశ్చిత్తంతో తిరుగు పయనమవుతాడు భృగువు. ఆ తదుపరి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని సమీపిస్తాడు. అంతవరకు మౌనంగా ఉన్న లక్ష్మీదేవి ఆ ఘడియలో తన కళ్లలోని కన్నీటిని పాలసముద్రంలోకి ప్రవహింపజేస్తూ ఉంటుంది. ఆమె ముందుకు వచ్చి శ్రీ మహావిష్ణువును చూస్తుంది. ఆ చూపులో ఎన్నో భావాలు, అందులో అవమాన భారం, ఆవేశం, ఆపలేని ఆగ్రహ ప్రవాహం, ధర్మానికి కలిగిన గాయం, ఆవేశాల ఆలోచనలు, ఆగ్రహ తాపాలు ఆకాశాన్ని తాకే వేళ కృంగిపోతోంది అంతటి దివ్యమైన వైకుంఠంలో ఉన్న ఆ లక్ష్మీదేవి. ఆ ఘడియలో శ్రీ మహాలక్ష్మి నెమ్మదిగా ముందుకు వస్తుంది. ఆమె చూపు తన స్వామి వక్షస్థలంపైనే నిలుస్తుంది. ఆ వక్షస్థలం ఇప్పుడు అహంకారం తాకిన చోటు. ఆమె మృదువుగా పలుకుతుంది, స్వామి, ఈ లోకంలో ఎవరైనా మీ వక్షస్థలాన్ని తాకితే అది అదృష్టం, పూర్వజన్మ సుకృతం అని ఉబ్బి తబ్బిబ్బైపోతారు. కాని ఈరోజు నాకు అది అపరాధంగా మారింది అని వాపోతుంది శ్రీ మహాలక్ష్మి. ఆ క్షణంలో శ్రీహరి, దేవి, అది అపరాధం కాదు, అది ఒక బోధ. ఈ మాటతో లక్ష్మీదేవి కొద్దిసేపు మౌనం వహిస్తుంది. ఆ మౌనం వైకుంఠాన్ని మరింత ఆందోళనకు గురిచేసింది. ఆపై ఆమె కలుగుజేసుకుని అంది, స్వామి, ఆయన పాదం మీ వక్షస్థలాన్ని తాకిన క్షణం నేను మహాలక్ష్మిగా కాదు, ఒక సాధారణ స్త్రీగా కూడా భావించినా అది నాకు ఎంతో అవమానం. మీకు కోపం రాలేదు, అంతేకాని మీరు క్షమాపణ కూడా చెప్పారు భృగు మహర్షికి. కాని లోకం ఈ క్షమను అర్థం చేసుకుంటుందా? శ్రీహరి ఆ మాటల్లోని ఆందోళనను గ్రహిస్తాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నెమ్మదిగా పలుకుతాడు, దేవి, లోకం అర్థం చేసుకోవలసిన అవసరం ఏమాత్రం లేదు. కాలమే అర్థం చేసుకుంటుంది. శక్తికి స్పందిస్తే భయం పుడుతుంది, అదే కరుణకు స్పందిస్తే ధర్మం పుడుతుంది. ఆ క్షణంలో లక్ష్మీదేవి ఇలా అడుగుతుంది, అయితే మీ వక్షస్థలంలో నేను నివసిస్తాను కదా, అహంకారం తాకిన చోట నేను ఉండగలనా స్వామి? ఈ ప్రశ్న ఒక స్త్రీ ప్రశ్నగా కాదు, ధర్మ ప్రశ్నగా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ క్షణం శ్రీ మహావిష్ణువులోనూ అంతర్మదనం మొదలైంది. దేవి, నీ నివాసం శక్తి కాదు, అది కరుణకు స్థానం. లక్ష్మీదేవి ఆ మాటలు విని తల వంచింది. ఏది ఏమైనా స్వామి, ఇంత ఘోరమైన అవమానం ఎదురయ్యాక నేను మీ వక్షస్థలంలో ఎలా నిలవమంటారు? అలా వైకుంఠం మళ్లీ దివ్యత్వంలోకి వచ్చినప్పటికీ లక్ష్మీదేవి హృదయంలో ఆ అలజడి మాత్రం అల్లకల్లోలంగా సాగుతూనే ఉంది. అది స్త్రీగా కలిగిన మౌన వేదన. ఆమె తన మనసులో ఇలా అనుకుంది, నా నివాసమైన వక్షస్థలాన్ని అహంకారం తాకినప్పుడు నేను ప్రశ్నించకుండా ఉండాలా? ఆమె ఆలోచనలు శ్రీహరికి తెలియకుండా లేవు. శ్రీనివాసుడు ఆమె ముఖాన్ని గమనించాడు. దేవి, నీ మౌనం నా హృదయానికి వినిపిస్తోంది. లక్ష్మీదేవి నెమ్మదిగా తల ఎత్తి పైకి చూస్తుంది. స్వామి, మీ కరుణకు నేను నమస్కరిస్తాను, కాని ఈ లోకం స్త్రీ హృదయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మీ వక్షస్థలంలో నేను కేవలం ఆభరణం కాదు, నేను ధర్మానికి అర్థం. శ్రీనివాసుడు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం అంగీకారమా లేదా ధర్మ నిర్ణయమా? లక్ష్మీదేవి తన కంఠస్వరాన్ని స్థిరపరుచుకుని ఇలా పలుకుతోంది, స్వామి, అహంకారం తాకిన చోట ఇక నేను నివసించలేను. ఈ ఒక్క మాట వైకుంఠాన్ని స్తంభింపజేసింది. శ్రీనివాసుడు ఆమె వైపు అడుగువేసి అన్నాడు, దేవి, నువ్వు నన్ను వీడి ఒంటరిని చేస్తావా? బలహీనుణ్ణి చేస్తావా? సిరిలేనివాడిగా చేయడం భావ్యమా నీకు? ఈ వైకుంఠం ఏం కావాలి? ఆ ఘడియలో లక్ష్మీదేవి క్రమంగా తన తేజస్సును సంకుచితం చేస్తుంది. భూలోకం దిశగా అడుగులు సాగుతాయి నెమ్మదిగా.
ఆమె అడుగులు పడిన చోట భూమి పులకించలేదు, భారమైంది. ఎందుకంటే ధర్మ భారాన్ని మోయవలసిన కాలం మొదలైంది. అలా శ్రీనివాసుని నుంచి, వైకుంఠం నుంచి నెమ్మదిగా వీడి భూలోకం వైపుగా సాగాయి లక్ష్మీదేవి అడుగులు. ఇది కరుణ ముందు వెలవలబోయిన అహంకారం, లక్ష్మీదేవి మౌనం భూలోకానికిచ్చిన సందేశం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడే సంపద నిలుస్తుందని, ఎక్కడ కరుణకు స్థానం ఉంటుందో అక్కడ ధర్మం వికసిస్తుందని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన వరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.